నమస్తే, వెల్కమ్ టు లీవ్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, తిరుమల లడ్డూలో వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అసలు అది నెయ్యే కాదని చెప్పడం, అదొక కెమికల్స్ కాక్టైల్ అని చెప్పడం, ఇవన్నీ చూస్తున్నాం. లప్సా లాంటి టాయిలెట్ క్లీనర్స్ లాంటి కెమికల్స్ కూడా దీంట్లో వాడారని కూడా మనకి అర్థమవుతుంది. అయితే దీనిపైన వైసీపీ వాళ్ళందరూ కూడా వితండవాదం చేస్తున్నారు. ఆఖరికి మేధావు ముసుగులో ఉన్న వాళ్ళు కొంతమంది కూడా ముసుగు పూర్తిగా తీసి బయటకు వచ్చేసారు. దీనిపైన విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, హిందూకు సంబంధించినటువంటి కొన్ని సంస్థలు కావచ్చు, అదేవిధంగా పెద్దజీఆర్ స్వామి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రియాక్ట్ అవుతూ వస్తున్నారు. ఎలా చూడాలి? మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు స్టార్ట్ అయిందని చెప్పేసి అంటే ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ హిందూ సమాజం అని చెప్పబడే హిందువులు కావచ్చు, హిందూ మఠాలకు సంబంధించిన స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడా ఈ లడ్డూ కల్తీ మీద చాలా నెగిటివ్ గా, అంటే వాళ్ళు రియాక్ట్ అవుతూ ఇట్లా జరగటం ఏంటి అని వాళ్ళు బయటకు వస్తున్నారు. తర్వాత పెద్దజీఎం గారు ఎవరైతే ఉన్నారో లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. ఈ రకంగా అపచారం జరిగింది వెంకటేశ్వర స్వామికి, చాలా బాధాకరంగా ఉంది, దీని మీద లోతైన దర్యాప్తు చేయించాలి, ఇలా భవిష్యత్తులో జరగకుండా చూడాలి అని. అంటే ఇది ఇవాళ ఈ అంశం అనేది ఇది ఇక్కడితో చల్లారదండి. అంటే వీళ్ళకి తెలుసు, ఎవరికి వైసీపీ వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఊహించని విషయం ఏంటంటే మళ్ళా మనమే వస్తామనే ఒక భ్రమలో వాళ్ళు ఎక్కడికక్కడ తప్పులు చేసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ స్వామివారి విషయంలో వీళ్ళు చేసిన తప్పు ఏదైతే ఉందో ఇది చిన్న తప్పు కాదు. ఇప్పుడు డబ్బులు 250 కోట్లు తిన్నారా, 235 కోట్లు తిన్నారా, అది పక్కకు పెడితే భక్తుల మనోభావాలతో ఆట ఆడుకోవడం, వాళ్ళకి అది ఒక ఇమోషన్. ఆ ఇమోషన్ మీద వీళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు. ఇమోషన్ని ఎన్కాష్ చేసుకోవటం అంటే హిందూ ఇజాన్ని వాళ్ళు చంపేదలుచుకున్నారా, హిందూ మతంతో వాళ్ళు ఆటలాడదలుచుకున్నారా, అది వాళ్ళందరూ అడుగుతున్నారు. మా చేత కల్తీ లడ్డు తినిపించి మమ్మల్ని ఏం చేయాలనుకున్నావు నువ్వు? అది చాలా పెద్ద ప్రశ్న. అంటే నీకు అసలు నమ్మకం లేదు, కానీ నువ్వేమో తిరుమల వచ్చావు, నువ్వు హిందూగా మారానన్నావు ఎన్నికల ముందు, ఇప్పుడు 2019 నాటికి. మళ్ళా నువ్వు అంటే బూటకం వీటిలాగా, అంటే ఆయన ఒక హిందూగా మారినట్టు నటించి హిందువులకు ఏదైతే చాలా పరమ పవిత్రమైందో ఆ లడ్డూనే కల్తీ చేశాడంటే ఒక కుట్రతోటి ఆయన ఇదంతా చేశాడు. అంటే ముందుగానే కుట్ర చేశాడు, ఆయన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. వచ్చాక ఆ ఇంప్లిమెంటేషన్ కోసం కరుణాకర్ రెడ్డిని పెట్టుకున్నాడు, తర్వాత వైవి సుబ్బారెడ్డిని పెట్టుకున్నాడు తిరుమలలో, అంటే చైర్మన్గా. సో తను అనుకున్న దాన్ని అమలు చేశాడు. కానీ ఎక్కడ దొరికిపోయాడంటే ఎప్పుడైతే కూటమి వచ్చిందో ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు లడ్డూ కల్తీ జరిగిందని చెప్తారని ఊహించలా. ఆయన అది ప్రకటించేసరికి ఒక ముఖ్యమంత్రిగా మీరు ఇట్లా చేస్తారా, హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటారా అని రివర్స్లో ఈయన మీద పడ్డానికి ప్రయత్నించారు. అసలు ఆడుకున్నది వాళ్ళు, అసలు మోసం చేసింది దేవుడిని వాళ్ళు. ఆ మోసాన్ని చెప్పిన వాళ్ళని ఈయన్ని అంటే నిందల పాలు చేయాలని చూశారు. కానీ ప్రజలు అంగీకరించలేదు. అది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పటం మంచిదైంది. చెప్పాక ఇప్పటికైనా నేషనల్ మీడియా దాన్ని గుర్తించింది, బీజేపీ ఎండార్స్ చేసింది దాన్ని. అంటే ఎందుకు ఇంత లేట్ అయింది మీరు అడగచ్చు. ఇప్పుడు ఏదైనా కూడా ఒకటి వినగానే రియాక్ట్ అయిపోతే ఎట్లా? ఒక కేంద్ర ప్రభుత్వం దాని లోతుపాతులు చూడాలి, తర్వాత దాని మీద సరైన దర్యాప్తు జరిగాక దాని మీద కొంతమేర విషయాలు బయటకు వచ్చాక కానీ స్పందించారు కదా. సో సిట్ రిపోర్ట్ వచ్చాక స్పందించడం జరిగింది. అందుకే ముగ్గురు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. అంటే ఫస్ట్ టైం కూటమి లడ్డూకి సంబంధించి అంటే కలిసికట్టుగా ఒక ప్రకటన చేయగలిగారు. సో ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ఇప్పుడు ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళింది. ఇది కల్తీ జరిగింది, డబ్బులు వెళ్ళాయి, ఇవన్నీ వెళ్ళాయి. ఇప్పుడు సుబ్బారెడ్డి విషయం దగ్గర ఆగింది. ఇప్పుడు చిన్నప్పన్న ఎవడైతే ఉన్నాడో అతను మనం చూస్తాం. చిన్నప్పని చూస్తే మీరు ఒక మాట నాకు చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి అడుగుతాను నేను, చిన్నప్పన్న లాంటి టెంపరీ ఎంప్లాయీ టీటీడీలో కిలోకి 25 రూపాయలు తీసుకోగలదా? అంటే పెద్దవాళ్ళ అనుమతి లేకుండా. తర్వాత నిన్నను మీరు చూసారో లేదో ఒక పోలీస్ ఒకతను, అంటే మరి సెక్యూరిటీనా ఏదో నాకు తెలియలేదు, అది ట్రాన్స్పోర్ట్కి సంబంధించా, అతను ఒక చెక్ పోస్ట్ పెట్టేసి దొంగతనంగా 8 లక్షలు అతను కొట్టేశాడు. తెలుసా మీకు? వీళ్ళ దగ్గర నుంచి నిన్ననే వచ్చింది ఆ న్యూస్ కూడా. అంటే ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ ఎంత మనం దొంగతనం చేయొచ్చు, అంటే ఎంత అవినీతి చేయొచ్చో చేయటానికి ప్రయత్నించారు. ఇలా ప్రయత్నించగలిగారు అంటే పైనున్న వాళ్ళు ఎంత వాళ్ళకి అవకాశం ఇచ్చారు, అది కూడా లేదా పైన వాళ్ళే చేశారేమో ఇతను మధ్యలో పెట్టుకుని ఉండొచ్చు. అంటే ఇది చిన్న అమౌంట్ కాబట్టి ఇతను కక్కుర్తి పడి ఉండొచ్చు. అంటే అందరూ మరి కోట్లు కాదు కాబట్టి జస్ట్ లక్షలు ఎంతో. అయితే ఇక్కడ ఇవాళ సుబ్బారెడ్డి ఇప్పుడు చిన్నప్పన్న అనేవాడు చేశాడు అంటే చిన్నప్పన్నకి అంత హ్యాండ్ ఇవ్వగలిగారంటే
మరి చిన్నప్పని వెనకాల సుబ్బారెడ్డి లేకుండా ఇవి జరగవుగా. అతను టెంపరీ ఎంప్లాయీ, అతను కాంట్రాక్ట్ ఎంప్లాయీ. ప్లస్ అతన్ని చూస్తే అంత చేసే సామర్థ్యం ఉందా అనిపిస్తుంది. మరి అలాంటి వాడికి మీరేమో ఢిల్లీలో ఉద్యోగం ఇప్పించారు, 80,000 జీతం ఇప్పించారు. ఏంటంత ప్రేమ? అదిగాక ఆయన్ని సిఫార్సు చేసిందే అజయ్ కల్లం గారు. జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టి మరి ఆయన తీసుకోని చెప్పారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? ఇప్పుడు ఈయనకి సంబంధం లేదు, ఎవరు సుబ్బారెడ్డికి సంబంధం లేదండి. చిన్నప్పనితోటి చిన్నప్పన్నకి ఎవరు సుబ్బారెడ్డికి సంబంధం లేనప్పుడు 18లోనే వెళ్ళిపోతే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సంతకం పెట్టారు? జగన్మోహన్ రెడ్డికి చుట్టం ఆయన. ఇప్పుడు సుబ్బారెడ్డి నాకు తెలియదు అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసా? ఈ మొత్తం కల్తీ లడ్డు వ్యవహారంలో వచ్చిన డబ్బులు కావచ్చు, మరొకటి కావచ్చు. అదే ఇప్పుడు నాకు డౌట్ ఏంటండి మేడం, పెద్దంజీయర్ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఏ పార్టీకి సంబంధించిన ఆయన ఏ పార్టీ కాదండి, మఠానికి సంబంధించిన ఆయన అంతే. అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చేసి పెద్ద జియర్కి ఆయన బెదిరించారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు భయపడి ఆయన లేఖ రాశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన ఒక పార్టీకి సంబంధించిన ఆయన కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. అలాంటి మతానికి సంబంధించినటువంటి ఒక పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా చాలా హేళనగా కించపరుస్తూ ఆయన బెదిరిస్తే బెదిరిపోయి రాశాడని చెప్పి మాట్లాడుతుంటే ఎలా చూడాలంటారు? ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి భూమన కరుణాకర్ రెడ్డి గారికి, మీదంతా కూడా భయపెట్టి బెదిరించే రాజకీయాలు మీవి. ఒక పెద్ద జిఆర్ స్వామిని బెదిరించి ఒక లేఖ రాయించుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చేది ఏముందండి? అడుగుతున్నా. ఇప్పుడు ఆల్రెడీ కేసు ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇంకా ఒక 90% అయిందేమో, ఇంకా 10%కి ఇప్పుడు కొత్తగా పెద్ద జిఆర్ స్వామి ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు దానివల్ల పోనీ ఏదైనా ఈ కేసుకు ఉపయోగపడుతుందంటే, లేదు ఈ కేసు మొదట్లోనే ఉంది, ఇంకా ఇది ముందుకు వెళ్ళటం లేదు, ఇలాంటి పెద్ద జిఆర్ స్వామి లాంటి వాళ్ళు ఒక లేఖ రాస్తే మంచిది అని అనుకుంటే పోనీ అనుకుందాం, అలా కూడా పోనీ అడిగిన అర్థం ఉంటుంది. ఇప్పుడు అసలు ఆయనంతటా ఆయన రాశారు. అది అదే ఎలక్షన్స్ కూడా లేదు దగ్గరలో, అసలు ఏదీ లేదు. ఆయనకి ఇప్పుడు ఎటువంటి అవసరమూ లేదు చంద్రబాబు నాయుడు గారితో. అంటే మీరు బెదిరింపులకు పాల్పడతారు కాబట్టి అదే మెంటాలిటీ ఎదరవాడికి ఎందుకు మీరు ఆపాదిస్తారు భూమన కరుణాకర్ రెడ్డి అని అడుగుతున్నాం. అంటే ప్రతిదీ మీరు ఒక నెగిటివ్ కోణంలో, ఒక కుట్ర కోణంలో, దాని వెనకాల ఒక మతలబో లేకపోతే ఒక ఇంకో దీన్ని ఇలా అని ఉంటారు అందుకే ఇలా చేశారు అని ఆపాదించడం అనేది ఉంది చూసారు. ఇంతకు మించి చీప్ పాలిటిక్స్ ఇంకోటి లేదు. అసలు వైసీపీ వచ్చాకే వీటికి తెరతీశారండి. అది ఇంకా పోవట్ల. అంటే ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా ఓన్లీ ఇది 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. ఒకవేళ 5 సంవత్సరాల్లోనే దాదాపు 61 లక్షల కిలోల నెయ్యిని కల్తీ చేశారు. 69 సార్, 69. సో ఇప్పుడు రానున్నటువంటి 30 ఏళ్ళు ఉండుంటే ఏం జరిగి ఉండేది? ఏమీ జరగదు. అసలు వెంకటేశ్వర స్వామిని మాయం చేసినా మీరు ఆశ్చర్యపోకర్లా. కొండ మీద మీకు అసలు వెంకటేశ్వర స్వామినే ఉంచారు. అప్పుడు మీరు ఇంకా ఇంతకంటే ఊహించుకోండి ఏం చేసి ఉండేవాళ్ళు. 7 కొండలు కాదు 2 కొండలు అన్నారు కదా ఆయన. ఆ ఉద్దేశాన్ని ఈయన ఫుల్ఫిల్ చేసి ఉండేవారేమో అని నేను అనుకుంటాను. 30 ఏళ్ళు ఉండుంటే అదే జరిగి ఉండేది. 30 ఏళ్ల వరకు అక్కర్లా. అంటే గతంలో అప్పుడప్పుడు తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి ఎప్పుడు మనం చరిత్ర చెప్పుకునేవాళ్ళు. చరిత్రలో వెంకటేశ్వర స్వామి నిలిచిపోయేవారు. కానీ అలాంటి ఏమనాలి విపత్తులు రానియకుండా వెంకటేశ్వర స్వామి కాపాడుకున్నారు ఆయన. సో చూద్దామని ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే 2019లో వచ్చినటువంటి రిజల్ట్ ఎందుకు రాలేదంటే వెంకన్న స్వామితో పెట్టుకున్నందుకే 150 నుంచి 11 స్థానాలు పడిపోయారు. నిజంగా 30 ఏళ్ళు ఉంటే మటుకు మీరు అన్నట్టు అప్పుడెప్పుడు వెంకటేశ్వర స్వామి ఉండేవారు కొండపైన అంటే చెప్పుకోవాల్సి వచ్చేది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.